ఇప్పుడు మేము బిర్యానీ కోసం రైతా చేస్తున్నాము. ఇది ఇంట్లో తయారు చేసిన చిక్కటి పెరుగు బౌల్లో వేసేస్తున్నా. మొత్తం చక్కగా గిల్ల కొట్టుకోవాలి పెరుగుని. రైతా ఎప్పుడు థిక్గా ఉంటేనే బాగుంటుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, టమాటాలు, కొత్తిమీర ఇవన్నిటిని కట్ చేసేసి టమాటా గింజలు తీసి కట్ చేసుకోవాలి. వాటర్లో వేయాలి. ఎప్పుడైనా ఏ వెజిటేబుల్స్ అయినా సరే కట్ చేశాక వాష్ చేసి వాడుకోకూడదు. కానీ రైతాకి ఖచ్చితంగా వెజిటేబుల్స్ని కడగాలండి. లేదంటే రైతా అంతా మనకి ఉల్లిపాయ వాసన వస్తుంది. అలాగే క్యారెట్ కలర్ రైతాకి పట్టుకుంటుంది. అది రాకుండా హోటల్ స్టైల్లో ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలా వాష్ చేయాలి. ఇలా నీళ్ళని మొత్తం వడకట్టి పెరుగులో వెజిటేబుల్స్ అన్నీ వేసి, పెరుగుకి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా ముందే వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసి మిక్స్ చేస్తే సూపర్ టేస్టీ రైతా రెడీ. ఇంట్లో రైతా చేస్తే బిర్యానీ కోసం ఇలా తయారు చేయండి. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఓకేనా? బాయ్. మా ఇంట్లో ఈరోజు బిర్యానీ.